గం గణపతియే నమః. హనుమ మకరధ్వజుల యుద్ధం. రామ రామ జయ రాజారాం, రఘుకుల తిలక రాజారాం, దానవ భంజన రాజారాం, దశరథ నందన సీతారాం. వానరులు మహోత్సాహంతో రామగానం చేస్తున్నారు. వారి రామగానామృతం రావణ మందిరం దాకా వినిపిస్తోంది. రావణుడు శుష్కమందహాసం చేసి, ఆ నామ ప్రభావమే నా పుత్రుడు అక్షకుమారుడిని పొట్టన పెట్టుకుంది. ఆ నామమాత్యమే జంబుమాలి ఆదిగా గల అసుర ప్రముఖులను మట్టుపెట్టింది. ఆ నామమే ఇప్పుడు నా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అనుకుని విచారిస్తూ అంతలో క్రోధం ముంచుకురాగా, ఓరి వానరులారా, ఇంకెంతసేపురా మీ కోతిగోల? తెల్లవారని మీ రాముడు మాయమైపోయాడని తెలుస్తుంది. అప్పుడు మీ గుండెలు పగులుతాయి. నా సోదరుడు మహిరావణుడు మాయోపాయంతో నాగలోకానికి పట్టుకుపోయిన మీ రామలక్ష్మణులని అమ్మవారికి బలి ఇచ్చేస్తాడు. ఆపై విజయం నాదే, సీత నాదే అని వికటాట్టహాసం చేశాడు. అదే సమయంలో వానర శిబిరంలో కూడా ఆ విషయం పైననే తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పుడు తర్జన భర్జనలు చేయడానికి మనకి వ్యవధి లేదు. నా రూపంలో వచ్చి రామలక్ష్మణులను అపహరించుకుని పోయినవాడు మాకు సోదర సమానుడైన మహిరావణుడు. వాడు నాగలోకంలో రామలక్ష్మణులను బంధించి ఉంటాడు. తెల్లవారేలోపు రామలక్ష్మణులను విడిపించి తీసుకురాగల వారెవరో ఆలోచించండి అని చెప్పాడు విభీషణుడు. రాత్రికి రాత్రి నాగలోకం వెళ్ళి రామలక్ష్మణులను కనిపెట్టి తిరిగి తీసుకురాగల వాడెవడున్నాడు అంటూ సుగ్రీవుడు ఆలోచనగా హనుమ వైపు చూసి, హనుమా అన్నాడు. నీదే భారం అన్నట్లు. సరే అంటూ హనుమ లేచి, ఇప్పుడే నాగలోకం వెళతాను, తెల్లవారేలోపు రామలక్ష్మణులతో తిరిగి వస్తాను, జై శ్రీరామ్ అంటూ ఆకాశానికి ఎగిరాడు. సీతాన్వేషణ సమయంలో సముద్రంలోంచి పైకి వచ్చి తనని సేద తీర్చుకోమని కోరిన మైనాకుడు పాతాళలోకానికి వెళ్ళే బిలమార్గానికి అడ్డుగా ఇంద్రునిచే నియమితుడైనట్లు చెప్పిన విషయం హనుమకి గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఆ మైనాకుని సహాయం తీసుకోవాలని భావించిన హనుమ మనస్సులోనే అతడిని స్మరించుకున్నాడు. మైనాకుడు దివ్యరూపంతో ప్రత్యక్షమై, ప్రభు, మీ దయచేత విముక్తి పొందిన నేను నా స్వస్థానానికి వెళ్ళిపోయాను. ఇప్పుడు పాతాళ బిల మార్గాన్ని మకరధ్వజుడు అనే బాలుడు కాపలా కాస్తున్నట్టు తెలిసింది. ఆ బాలుడి అడ్డంకి తొలగించుకొని బిల మార్గంలో ప్రవేశిస్తే పాతాళంలో ముందు వచ్చేదే నాగలోకం. మహిరావణుడు అధిపతి, వీడు దేవీభక్తుడు, ఉపాసకుడు అని తెలిపి, రామభక్త, ఇదిగో ఇక్కడే సముద్రం లోపల ఆ బిలమార్గం ఉంది, వెళ్ళిరా, విజయోస్తు అని పలికాడు. జై శ్రీరామ్ అని నినాదిస్తూ ఆకాశం నుంచి సముద్రం లోపలికి దూసుకుపోయాడు హనుమ. అక్కడ నాగలోకంలోకి ప్రవేశించే సింహద్వారం కనిపించింది. హనుమ ఉత్సాహంతో లోపలికి దూరబోయాడు. మరుక్షణం వానరుడి ఆకారంలో ఉన్న బాలుడొకడు లోపల నుంచి ఎగిరి వచ్చి హనుమ మీదకి దూకాడు. హనుమ అతడిని వెనక్కి నెట్టి, ఓరి, నువ్వేనా మకరధ్వజుడివి అని అడిగాడు. ఓహో, నా పేరు కూడా తెలుసుకుని వచ్చావా? అయితే నన్ను ఎదిరించి ప్రాణాలతో ఎవ్వరూ నాగలోకంలోకి ప్రవేశించలేరని నా పేరు చెప్పిన వాళ్ళు నీకు చెప్పలేదా? ప్రాణం మీద ఆశ ఉంటే వచ్చిన దారినే తిరిగి వెళ్ళు అని హెచ్చరించాడు మకరధ్వజుడు. ఆ వానర బాలుడికి ధైర్యానికి ముచ్చటపడిన హనుమ నవ్వి, బాలకా, నువ్వు చూస్తే నా వాలానికి ఉన్న కుచ్చు అంత లేవు, కానీ నీ మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. నన్ను అనవసరంగా విసిగించక మర్యాదగా దారి వదులు అన్నాడు అనునయంగా. ఇక్కడికొచ్చిన వారికొక్కటే దారి, అది యమపురి దారి. మూర్ఖించి
అడుగు ముందుకేస్తే నీకు అదే దారి పడుతుంది అని పరిహసించాడు మకరధ్వజుడు. బాలక, మాటలు కట్టిపెట్టు, అడ్డు తప్పుకో లేదా గద్దించాడు హనుమ. నీ బెదిరింపులకి నా చేతులతోనే జవాబిస్తా అంటూ హనుమ మీదికి విరుచుకుపడ్డాడు మకరధ్వజుడు. ఇద్దరి మధ్య ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. గదాయుద్ధంలో హనుమతో సరిసమానంగా పోరాడుతున్నాడు మకరధ్వజుడు. కానీ ఎందుకనో ఆ బాలుడిని గట్టిగా దెబ్బతీయటానికి హనుమకి చేతులు రావడం లేదు, మనస్సు అంగీకరించడం లేదు. ఆ బాలుడి దెబ్బలకి ఎదురు దెబ్బతీయలేక ఆయాసపడుతూ, వాయుపుత్రుడినైన నన్నే ఎదిర్చి నిలిచిన నిన్ను దెబ్బ కొట్టాలంటే ఏదో ఆత్మీయత అడ్డుకొస్తోంది. బాలక, నిన్ను ఇంతటి మహావీరుడిగా తీర్చిదిద్దుతున్న నీ తండ్రి ఎవర్రా అని అడిగాడు. నేనా, రామభక్త హనుమాన్ నా తండ్రి, గర్వంగా చెప్పాడు మకరధ్వజుడు. అదిరిపడ్డాడు హనుమ. అస్ఖలిత బ్రహ్మచారి అయిన తనకి కుమారుడా? ఎలా సాధ్యం?